హాయ్ హలో నమస్తే వైకే టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న లోకేష్ టూర్, పలువురు ఎన్ఆర్ఐలతో భేటీ. మానసిక హింసతో సతమతమవుతున్న మంత్రులపై జీవన్ రెడ్డి ఆరోపణలు. గూగుల్ పెట్టుబడులతో యువతకు ఉపాధి, టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా హర్షం. టెక్నికల్ ఇష్యూస్ సార్ట్ అవుట్, అమెజాన్ సర్వీసెస్ రీస్టార్ట్. ప్రాఫిట్స్తో ముగిసిన స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్కు 411, నిఫ్టీకి 133 పాయింట్ల లాభం. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అనడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేం గనక మొదలు పెడితే మీరెవరు తట్టుకోలేరన్నారు. చంద్రబాబు అడ్డుపడుతున్నారు కాబట్టే పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడని జోస్యం చెప్పారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ విమర్శలను ఆయన తప్పుబట్టారు. Called big politician, very good politicians. ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో ప్రైవేట్లో అంతా చదువుకొని వచ్చినాను. నేను ఒకటే వెళ్తా, సాకేం అనేది బాగలేదు నీకు. ఈ హాస్పిటల్కి పోయినా తండ్రి ఏమేమి అడుకోకూడదా? కర్నూలు హాస్పిటల్ ఉంది, ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. నాని యాడికి పోయి బాంబేకి పోయి ఏమి విజయవాడలో లేవు హాస్పిటల్లో. ఎందుకే మాట్లాడుతుంది ఊరికి. పోనీ అయిపోయినాయా పోలవరం ఏం చేస్తుంది? ఫినిష్ చేస్తారా? బుల్లెట్ దిగుతుంది, బుల్లెట్ దింపుతాము, ఇవన్నీ మాట్లాడుతుంది. ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన. మళ్ళీ దీపావళి చేసుకుంటారో లేరంటే ఒకవేళ మేమే తయారైతే మీరు చేసుకోకుండా రే 5 ఏళ్ళు బయటికి పోనీలేదురా మమ్మల్ని. ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమనాలో మరి వద్దు మనకు అనుకుంటానా లేదా నిజమైన చేతకాంతనమో ఏమో నాకు అర్థంగా ఉన్నాయండి. పేరుని రాని మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు. మరి బియ్యంది మాకు వచ్చిందా మీకు వచ్చిందంటే ఎందుకు అంత ప్రైవేట్? ఏ ప్రైవేటైజేషన్ నీకు తెలుసో లేదో ప్రమాణం చెప్తాను, శివుతో చెప్తాను. నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన. మోటార్లు చూసుకునే దానికి నేను 2 పెట్టుకున్నాను. అంతే వాళ్ళే చేయాలా? రండి, మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్నిసార్లు ఉంటే నేను ఒప్పుకుంటాను. ఏమవుతుంది? ఇచ్చిండ్రే ఇసుకవన్నీ క్వారీలు ఎవరికి ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చినారు? అంతకుముందు ఎప్పుడు ఈలే ఎందుకు ఇచ్చినారు? లోకేష్ పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని అడ్డం కదా. ఈరోజు మీరు పోతాడారే, మీరు జగన్ అన్న వస్తాడు, పోతారు, మంచులు వస్తున్నారు. దాన్ని మంచి అనాలన్నా చేతకంతరం అనాలన్నా? మీరు చేసిన పోయిన చెడ్డను దాన్ని సరిచేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరిచేస్తున్నారు. అదే సిఎంఎస్ ఫండ్ అని ఆడబెడితే మున్సిపాలిటీలో డీజిల్ బిల్లు కట్టలేకపోయారు. ఏం చేశారు? రోజుకి 10 లీటర్లు అయితే వాడు బిల్లు 15 లీటర్లు చేసుకుంటే ఎందుకు? వడ్డీకి కావాలని. ఎవరు చేశారు ఇవన్నీ? ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి ఎట్టుంది? అప్పుడు మీ పార్టీ వచ్చినట్టు ఉంది. చంద్రబాబు నాయుడు మంచితనంతో మీరు అట్టున్నారు. ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు. ప్రైవేటైజేషన్ పెద్దగా పట్టుకున్నారు. దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించేందుకు కాకినాడ ప్రజలు సిద్ధమయ్యారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాట్లు చేయగా ఇవాళ ఉదయం నుంచే టపాసులు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున చిన్నారులు పెద్దలు తరలి వస్తున్నారు. మరోవైపు బాణసంచా దుకాణాలు ఏర్పాట్లు చేసిన చోట అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం జిల్లా ఫైర్ ఆఫీసర్తో కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. ప్రజలందరికీ చాలా ఇష్టమైన పండుగ దీపావళి. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ కుటుంబ పర్వంగా చేసుకునే పండుగ ఇది.
అలాంటి పండగలో అజాగ్రత్తగా ఉంటే కనుక చాలా భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటిది మనం కాకినాడ మెక్లరింగ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ టపాసులకు సంబంధించి షాపులు అరేంజ్ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలాగున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది మన జిల్లా ఫైర్ ఆఫీసర్ రాజేష్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ నన్ను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ ఏదైతే దీపావళి ఉన్నదో అది జరుపుకుంటే కనుక చాలా పండగ ఉంటుంది. అది కానీ మిస్ ఫైర్ అయితే కనుక చాలా విషాదంగా ముగుస్తుంది. ఇలాంటి సమయంలో ఇక్కడ ఈ షాపులకి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం కాకినాడ ఇక్కడ మెక్లారన్ స్కూల్లోని సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఫైర్ సేఫ్టీ నామ్స్ తనిఖీ చేసాం. అలాగే ఎక్స్టింగ్విషర్స్ వర్క్ చేస్తున్నాయా లేదా, శాండ్ బకెట్స్ ఉన్నాయా, వాటర్ డ్రమ్స్ ఉన్నాయా లేదా, రౌండ్ ద క్లాక్ మా వాళ్ళు ఫైర్ అవుట్ పోస్ట్ ఉందా లేదా కూడా వెరిఫై చేయడం జరిగిందండి. అంతా ప్రస్తుతం యాజ్ పర్ నామ్స్ ఫాలో అవుతున్నారు. అలాగే మా సైడ్ నుంచి డూస్ డోంట్స్ అని చెప్పి రాష్ట్ర విపత్తు శాఖ మరియు అగ్నిమాపక సేవల శాఖ డీజీ గారు శ్రీ వెంకటరమణ గారు ఇనిషియేషన్తో ఇక్కడ కాకినాడ జిల్లాలోని మేము కరపత్రాలు పంచడం జరిగిందండి. అలాగే ప్రతి మేజర్ సెంటర్ దగ్గర కాకినాడలోని బిల్ బోర్డ్స్ మీద మా ఫైర్ అవేర్నెస్ వీడియో ఒకటి డిస్ప్లే చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా కొంతసేపట్లో ఆ ప్రొజెక్టర్ పెట్టి మనకి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ వీడియోని ప్రొజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో చూసుకుంటే కనుక చాలా వరకు ఈ ఫైర్కి సంబంధించింది అంటే పర్మిషన్ లేక చాలా వరకు అంటే షాపులు అనాథరైజ్గా చెప్పడం, తర్వాత తీసుకున్న పర్మిషన్ కన్నా ఎక్కువ స్టాక్ ఉంచడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఈ పర్యవేక్షణలో మీరు ఏమన్నా అలాంటి సీజ్ చేయడం కానీ ఏమైనా జరిగిందా సార్? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం అయితే అన్ని పరిమితులు లోబడే ఉన్నాయండి. మెక్లారన్ స్కూల్లో ర్యాండమ్గా కలిపి అక్కడ మన బోట్ క్లబ్ వెనక కూడా చెక్ చేశాను. అక్కడ కూడా పరిమితులు ఇవ్వబడే ఉన్నాయి. ఏమైనా అనాథరైజ్డ్ షాప్స్ కానీ నా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా తయారీ కేంద్రాలు ఉంటాయి కదా సార్, అలాంటి తయారీ కేంద్రాల్లో అంటే ఇటీవల కాలంలో మన కోనసీమలో ఒక ఘటన జరిగింది. దానికి సంబంధించి అంటే ఎలాగ మన కాకినాడ జిల్లాకు సంబంధించి మీరు ఎక్కడెక్కడ విజిట్ చేయడం కానీ లేదంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏం చేశారు? రాయవరం ఘటన జరగడానికి 3 నెలల ముందు నుంచే కాకినాడ జిల్లాలో జాయింట్ ఇన్స్పెక్షన్స్ అయితే చేయడం జరిగిందండి. రెవెన్యూ వారు, పోలీసు వారు, ఫైర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు అందరితో కలిపి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేశాము. అలాగే అక్కడ వాళ్ళకు కూడా అవేర్నెస్ వీడియోలు, అవేర్నెస్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ట్రైనింగ్ ఎలా పూర్తి చేయాలన్న దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. అది కాకినాడ క్లస్టర్కి సంబంధించి ఏడీఎఫ్ సుబ్బారావు గారి నేతృత్వంలో చేసాం. అలాగే పెద్దాపురం డివిజన్కి సంబంధించి ఏడీఎఫ్ శ్రీహరి గారి నేతృత్వంలో చేసాం. జగన్నాథపురం ఏడీఎఫ్ యేసుబాబు గారి నేతృత్వంలో చేయడం జరిగింది. అదే రకంగా మన ఇక్కడ గ్రౌండ్లో చూసుకుంటే కనుక ఈ గ్రౌండ్లో ఆ చివరి నుంచి చివరకు కూడా షాపులు పెట్టారు. షాపులు అంటే ఒక్కొక్క షాప్కి కొద్దిగా దూరం అంటే కేటాయిస్తూ అదే రకంగా ప్రతి దిక్కున కూడా ఇసుక దానికి సంబంధించిన అంటే ఒక ఏదైనా ఫైర్ అయితే కనుక వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్త ఒక షాప్ కానీ ఫైర్ అయితే కనుక మిగతా షాపులు ఎలాగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలన్నది ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఖాళీగా షాపులు కూడా చాలా వరకు తగ్గించి అదే రకంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఇటీవల కోనసీమలో ఒక ఘటన జరగడంతో సహా దాన్ని ముందుగానే అంచనా వేసిన తర్వాత 3 నెలల ముందు నుంచే ప్రతిదీ కూడా అంటే తయారీ కేంద్రాల్లో కూడా మేము ప్రతిదీ అంటే ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయో ఆ సేఫ్టీ మెజర్మెంట్ ప్రకారంగా కూడా మేము ప్రతి జాగ్రత్త కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అదే రకంగా డిజిటల్ బోర్డులు ఎక్కడికక్కడ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఈ కరపత్రాలు కూడా చేసి అంటే పిల్లలు అందరూ కూడా వస్తూ ఉంటారు. అంటే ఈ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతా కూడా తీసుకుని మొత్తం ప్రతిదీ కూడా అంటే ఒకవేళ నైట్ అయితే కనుక లైటింగ్ అది ఏర్పాటు చేసి ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి వాటర్ ఇలాంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ చేస్తానని చెప్పేసి మనకి ఫైర్ సిబ్బంది చెప్తారు. కెమెరామెన్ ఉదయ భాస్కర్తో నానాజీ, కాకినాడ. ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు, ఆకర్షణ, విద్యా వ్యవస్థను మరింత ఆధునీకరించే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఆస్ట్రేలియాలో యుఎన్ఎస్డబ్ల్యూ సందర్శించిన లోకేష్కు యూనివర్సిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. 2వ రోజు పర్యటనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ను సందర్శించిన మంత్రి లోకేష్ అధునాతన బోధన పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో చర్చించారు. ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు ప్రారంభించాలని కోరారు. స్టెమ్, ఏఐ, రెన్యూవల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారాన్ని కోరారు.
ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ సంస్థ TIFE న్యూ సౌత్ వేల్స్ అల్జిమో క్యాంపస్ను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అనంతరం ఆస్ట్రేలియా స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గెల్స్తో భేటీ అయ్యారు. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ అకాడమిక్ సహకార వ్యవస్థలో TIFE NSW కీలక పాత్ర పోషిస్తుందని గైల్స్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించేందుకు ముందుకు రావాలని నారా లోకేష్ కోరారు. తొలి రోజు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తెలుగువారితో సమావేశమైన లోకేష్ ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని ఆకాంక్షించారు. All of you have followed the Google's announcement. It's the single largest FDI investment in Indian history, and it's landed in Visakhapatnam. It's a greenfield data center that's getting built out there, and it's not only the data center, it's the whole the landing station, the sea landing cable station that's coming out there. And we are really excited about building the entire ecosystem. I've had an opportunity to meet a few of the data center developers here in Australia, and I've had the opportunity to invite them to Visakhapatnam. But we're really excited to build a larger ecosystem. And we got all this done in 13 months, which is 1 month more than what we agreed with Google on. And once we agree to work together, it's no longer your business, it's our business. And first thing you'll see getting created is a WhatsApp group. We love WhatsApp. So WhatsApp group gets created on a daily basis. We actually review these projects. So I'm on good 25 groups now. On a daily basis, projects are reviewed. There's an update that goes out from my office and the respective ministers, because these are all cross-functional. So one example is Reliance is investing big into CBG, compressed biogas project, where they're making compressed biogas from Napier grass. And I have the energy minister on the group. I have the minister for revenue, which is land, on the group, because they're going to take land on lease from government and actually going to grow grass. And on a daily basis, the project is updated. And if they don't update, then I get involved and say, what's the status update? Where are we? What's the target? Where do we stand? Another example of speed of doing business is the work that we've done with ArcelorMittal. ArcelorMittal is building India's largest steel plant south of Visakhapatnam. And again, we got this done in 15 months. So from the day we agreed to agreeing on the incentives, getting the land done, environmental hearing, getting all the clearances. So this is not MOU. This is grounding. We are not here to sign papers. We are not here to do MOUs. We actually want to deliver on the field. So the 120 billion that was actually explained, and the marquee brands that are coming to invest, are all being grounded in our state. So that's the pace at which we are moving in Andhra Pradesh. And if there's one thing that I can compete with the other states on, it's going to be speed of doing business. So in the past, you've heard of ease of doing business. So now we mean speed of doing business. There were days when we've cleared proposals in 3 days. So there are 3 layers where they get approved. One is SIPC and SIPB, and then the cabinet. It happened in 3 days. So that's the pace at which we're willing to work, and we're really excited of getting your... మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేసి నేటితో 4 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కార్యకర్తలు దేవాలయంగా భావించే టీడీపీ ఆఫీస్పై దాడి చేయడం అమానుషమని తెలిపారు. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నడూ చూడనటువంటి ఘటన అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ కార్యాలయంపై దాడి చేసి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తెలిపారు. ఈ దాడికి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో ఓటుతో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని చెప్పారు. గత 5 ఏళ్ల అరాచక పాలనతో 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారిపోయారని, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చివరకు పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయారని అన్నారు. అందరికీ మొదటగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ఏ విధంగా అయితే చెడు మీద విజయం సాధించిందని చెప్పుకుంటారో, అదేవిధంగా సరిగ్గా ఈ రోజుకి 4 సంవత్సరాలు అవుతుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి చేసింది. ఆ దాడి రాష్ట్ర వ్యాప్తంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా తమ ఇంట్లో జరిగిన దాడిగా ఫీల్ అయ్యి ఓటుతో వారిని దానికి బుద్ధి చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వైసీపీ ఆకృత్యానికి, నాటి పరిస్థితిని,
నేడు రాష్ట్రం చెందుతున్న అభివృద్ధిని మన మంత్రి కొల్లు రవీంద్ర వైకే న్యూస్తో పంచుకుంటారు. ముందుగా తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధర్మం కాపాడుతుంది, మంచిపై చెడు తెలిసింది, దానికి గుర్తుగా మనం దీపావళి పండుగ చేసుకుంటాం. ఇవాళ ఇదే రోజు ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యంలో, భారతీయ ప్రజాస్వామ్యంలో ఎవరూ కూడా చూడనటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి. చాలా అమానుషం. ఆ రోజున ఎందుకంటే తెలుగు జాతి కోసం, తెలుగు వారి కోసం, తెలుగు వారి ఔన్నత్యం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు వారి కోసం చేసి ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని కార్యాలయం మీద దాడి చేసి మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గాయపరిచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి సంఘటన ఎప్పటికీ మర్చిపోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదే కాదు, తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే నీకు భూస్థాపితం చేశారు ప్రజలకు ఇచ్చినటువంటి ఓటుతో. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బాధపడ్డారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని దాడి చేయడం అనేది ఎక్కడ కూడా సంభవించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంఘటన. అదే కాదు, తర్వాత ప్రజావేదిక కూల్చారు, ప్రొక్లైన్లు పెట్టి మరి చాలా మంది ఇళ్ళు కూల్చారు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని, రోడ్లని, అమరావతి రోడ్లని కూల్చారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. డెఫినెట్గా ఇవాళ మంచి ప్రభుత్వం నడుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలుగు వారికి సేవ చేస్తూనే ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మరొకసారి తెలుగు వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సార్, ఈ దాడి జరిగిన తర్వాత అప్పటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ దాడి మీద అడిగితే మా కార్యకర్తలకి నన్నంటే బీపీ వస్తుంది కాబట్టి అలా చేశారని సమర్థించారు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఇంకో పార్టీ మీద దాడి చేసినప్పుడు అలాంటి సమర్థనీయంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం ఏంటనేది మనం చూసాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా వ్యవహరించారు. దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం. అదే కాకుండా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి వాళ్ళని సమర్థించి, చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవులు ఇచ్చి, అక్కడికి వచ్చినటువంటి నాయకులను ప్రోత్సహించి, అతను ఎలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించాలనేదానికి అది ఒక నిదర్శనం. ఆ రోజు కూడా మాట్లాడారు, బీపీలు రావా అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్లు అధికారం ఉన్నప్పుడు వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్తారు. ఆ తీర్పు 150 సీట్లను విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకి పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసినట్టు. ఇవాళ పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు తలుచుకుంటే భూస్థాపితం చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా చరిత్ర పుటల్లో నిలబడిపోతుందని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. కక్షలు కార్పణ్యాలు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధి తమ ధ్యేయమంటున్న మంత్రి కొల్లు రవీంద్ర గారితో కృష్ణారావు, కెమెరామెన్ సురేష్తో కృష్ణారావు, వైకేటీవీ న్యూస్, మచిలీపట్నం. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు దీపావళి సందర్భంగా ఏపీ ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న డిఏ ఒక విడతను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్డీఏ సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు మేలు జరిగింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉద్యోగులకు 3.64% డిఏ పెంచారు.
ఈ పెరుగుదల 2024 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు కూడా 3.64% కరువు సాయం పెంచుతున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఉద్యోగ సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డిఏ బకాయిల్లో ఒకదానిని విడుదల చేస్తామని ఆ సమావేశంలో సీఎం హామీ ఇచ్చారు. హామీ అమలుకు అనుగుణంగా దీపావళి రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.